సిద్ధులు ఇస్తానే, ఇంత భక్తిగా వ్రతం చేసుకున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆంజనేయ స్వామి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ హనుమద్ వ్రతానికి ఫలం అది అని నేను చెప్తూ ఉన్నాను. ఈ సందర్భంలో చాలా విశేషమైన ఫలాన్ని మనకి అనుగ్రహించేటువంటి ఈ వ్రతాన్ని యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, అజాడ్యం, వాక్పటుత ఈ 8 కూడా ఆంజనేయ స్వామి స్మరణతోనే వస్తాయి. అంటే ఇంత భక్తిగా వ్రతం చేసుకున్న మనకి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇంత భక్తిగా వీళ్ళు వ్రతం చేసుకున్నారే, ఊరికే స్మరణకే నేను అష్టసిద్ధులు ఇస్తానే, ఇంత భక్తిగా వ్రతం చేసుకున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆంజనేయ స్వామి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ హనుమద్ వ్రతానికి ఫలం అది అని నేను చెప్తూ ఉన్నాను. ఈ సందర్భంలో చాలా విశేషమైన ఫలాన్ని మనకి అనుగ్రహించేటువంటి ఈ వ్రతాన్ని మేము చేస్తాము స్వామిజీ అని వచ్చి చెప్పినప్పుడు చేయండి మంచిది. ఈ యంత్రము కూడా స్వామికి సంబంధించినది. మన అన్నదానం చిదంబర శాస్త్రి గారు చాలా మంచి విద్వాంసులు. ఆయనే యంత్రానికంతా పూజ చేసి అయోధ్యలో ప్రతిష్టకి ఆ యంత్రాన్ని పంపించినవారు. ఆయన ఆ యంత్రాన్ని చూసి స్వామిజీ చెప్పారు అని చెప్పి ఆ యంత్రాన్ని ఉద్ధారం చేసి ఇది హనుమద్ యంత్రము అని దీన్ని ఆ వ్రతంలో వాడుతూ యంత్రాన్ని పెట్టి అందరితో కూడా అర్చన చేయిస్తూ ఈ హనుమద్ వ్రతాన్ని చేస్తూ వస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో 13వ దుర్వాసుడి భార్య, దుర్వాస మహర్షికి భార్య చాలా కోపిష్ఠురాలు. మన భాషలో చెప్పుకోవాలంటే గయ్యాలి. ఆయన బాగా ఇబ్బంది పెట్టింది దుర్వాసుడిని. ఆయన కోపం ఇచ్చి శాపం ఇచ్చాడు. ఏమని శాపం ఇచ్చాడంటే నువ్వు భస్మం అయిపోవు అని శాపం ఇచ్చాడు. పాపం భస్మం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనకి అయ్యో భార్య ఇలా భస్మం అయిపోయిందే అని చెప్పి ఆవిడ మీద ఒక కరుణ కలిగి నువ్వు భస్మం అయితే అయ్యావు కానీ ఒక చెట్టులా పుట్టు అన్నాడు. సర్పదోషం ఒక మనిషిని కెరియర్ లో సెటిల్ అవ్వకుండా, వివాహం జరగకుండా, పిల్లలు పుట్టకుండా చేస్తూ 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలే వచ్చేలా చేసే అత్యంత కఠినమైన దోషం. తెలుసో తెలియకో మీరు కానీ మీ పూర్వీకులు కానీ ఒక పామును చంపినా, దాని నివాస స్థలాన్ని నాశనం చేసినా, మీరు పుట్టిన డేట్ అండ్ టైంలో రాహుకేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ బంధింపబడినా మీకు సర్పదోషం పట్టుకుంటుంది. అయితే ఇంతటి కఠినమైన సర్పదోషాన్ని తొలగించడానికి ఇండియాస్ లార్జెస్ట్ డివోషనల్ బ్రాండ్ అయిన శ్రీమందిర్ వాళ్ళు రాబోయే జనవరి 24వ తారీఖు స్కందశాస్త్రి రోజున నాగదేవతల అనుగ్రహం కోసం ఆశ్లేష నాగబలి పూజను 7 ముక్తి క్షేత్రాల్లో ఒకటైన గోకర్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్నారు. అయితే నాగదేవతల రక్షకుడైన కార్తికేయుడు దేవుళ్లను సైతం ముప్పు తిప్పలు పెట్టిన సురపద్మన్ అనే అసురుణ్ణి సంహరించిన ఈ స్కందశాస్త్రి రోజు ఈ ఆశ్లేష నాగబలి పూజను నిర్వహిస్తే ఖచ్చితంగా నాగదేవతల అనుగ్రహం పొందుతారని, సర్పదోష నివారణ జరుగుతుంది అని అంటారు. అయితే ఈ పూజలో మీరు కూడా భాగస్వాములు అవ్వడానికి మీరే గోకర్ణ క్షేత్రానికి రావక్కర్లేదు. జస్ట్ ఆన్లైన్ లో మీ గోత్రనామాలను ఎంటర్ చేసి ఈ పూజను బుక్ చేసుకుంటే చాలు. ఈ పూజను నిర్వహించే పురోహితులు మీ గోత్రనామాలను కూడా పూజలో ఇంక్లూడ్ చేస్తారు. 3-4 రోజుల్లో పూజా వీడియోని వాట్సాప్ లో సెండ్ చేస్తారు. ఒక 8-10 రోజుల్లో ఈ ఆశీర్వాద్ బాక్స్ ని కూడా మీ ఇంటికే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెండ్ చేస్తారు. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఆశ్లేష నాగబలి పూజలో భాగం అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బుక్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఒక అద్భుతమైన అనుభవం. కదలీవనంలో మనం ఏమీ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఊరికే కదలీవనంలో ఆంజనేయ అనుకుంటే సార్ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అది కదలీవనానికి ఉండేటువంటి శక్తి. పూజ్య స్వామిజీ వారు ఆంజనేయ చరిత్ర చెప్తూ ఉన్నప్పుడు పరాశర సంహితలో ఈ కదలి వ్రతం గురించి, హనుమద్ వ్రతం గురించి చాలా విస్తారంగా చెప్పారు. హనుమద్ వ్రతం అనేది కదలి వనంలో చేస్తే ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడ
వానరాలు కనిపించలేదు, కానీ వస్తున్నప్పుడు మాత్రం కనిపించాయి. అనుకున్నాను ఆంజనేయ స్వామి వచ్చారు ప్రత్యక్షంగా. కదలి వనం